హాయ్ అండి, నేను మీ జయశ్రీ. ఈరోజు మన ఛానల్ రెసిపీ సాఫ్ట్ అండ్ స్పంజీ హోమ్ మేడ్ మిల్క్ బ్రెడ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇంకా లంచ్ లేదా ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా తీసుకోవచ్చు. ఇలా మీరు ఇంట్లో ఈ బ్రెడ్ ప్రిపేర్ చేయండి. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంత ఇష్టంగా తింటారు. ఈ సింపుల్ అండ్ టేస్టీ హోమ్ మేడ్ మిల్క్ బ్రెడ్ ఎలా ప్రిపేర్ చేయాలో ప్రాసెస్ చూద్దామండి. ముందుగా మిక్సింగ్ బౌల్లోకి 1/2 కప్పు గోరువెచ్చని పాలను యాడ్ చేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ డ్రై ఈస్ట్ని యాక్టివేట్ అవ్వనివ్వండి. ఈస్ట్ యాక్టివేట్ అవ్వటం వల్ల మనకు బ్రెడ్ సాఫ్ట్ అండ్ స్పంజీగా వస్తుందండి. 1/4 కప్ మైదా పిండి, 1 ఎగ్, 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేసి సాఫ్ట్ ముద్దలాగా రెడీ చేసి తీసుకోండి. పైన కొద్దిగా ఆయిల్ని అప్లై చేసి మూత పెట్టి ఒక 40 మినిట్స్ ప్రక్కన ఉంచండి. 40 మినిట్స్ చూద్దామండి. చూడండి, పిండి బాగా ఫర్మెంటేషన్ అయ్యి డబుల్గా అయింది. తర్వాత దీన్ని ఒకసారి మిక్స్ చేసి చిన్న ముద్దను తీసుకొని చపాతీ పీట మీద కొద్దిగా పిండి డస్ట్ చేసి మరీ పలుచగా కాకుండా కొద్దిగా మందంగా రోల్ చేసి తీసుకోండి. తర్వాత మనకి బేకరీ స్టైల్ రావడానికి ఇలాగ స్టిక్ లేదా నైఫ్తో స్మాల్ ప్యాటర్న్స్ పెట్టుకొని పైన ఎగ్ వైట్ని బ్రష్ చేసి తీసుకోండి. ఇలాగ మనం ఎగ్ని అప్లై చేయటం వల్ల మనకి బ్రెడ్ మంచి షైనింగ్గా మంచి కలర్గా వస్తుందండి. తర్వాత ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి 2 సైడ్స్ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే మిల్క్ బ్రెడ్ రెడీ చేసుకున్నాం. ఈ బ్రెడ్ మనకి మిల్క్ అండ్ ఎగ్ వేయటం వల్ల మంచి కాల్షియం ప్రోటీన్ ఉంటుందండి. తర్వాత ఇలాగ రెడీ అయిన మిల్క్ బ్రెడ్ని మంచి సాస్ లేదా మీకు నచ్చిన కర్రీతో సర్వ్ చేసుకొని తీసుకోండి.